సార్ ఇప్పుడు సోమేశ్వర మునక ప్రాంతంలో మేము ఒక ముంపు వాసిని, మాది అట్లూరు మండలం, ఏసీ కులానికి చెందిన వాణి. 2002 నుంచి ముంపులో బాధ్యత గలవాణి. నేను సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరు మా ముంపు బాధితులంతా లబోదబో ముంపుకున్నారు. కానీ అవార్డు పాస్ అయిన ఇళ్ళన్నీ అలాగ పెట్టి సోమేశ్వర ముంపు కింద ఉండే గ్రామాలన్నీ అలాగనే ఉంటే, ఈ సోమేశ్వర కింద ఉండే రాజంపేట డివిజన్ 4 సోషల్ డిప్యూటీ కలెక్టరు, ఒక ఆర్ఐ గారు మా డిఎన్డిడి 2002 నుంచి ఉండే అవార్డు పాస్ అయిన ఊర్లన్నట్టు పెట్టి కొత్తగా 6 నెలలు 7 నెలల నాడు పీవీ కట్టి పైన గుట్ట మీద ఉన్న ఇళ్లకు వాళ్ళకు సహకరించుతున్నారు. అది రాజకీయ బలమైంది తెలియదు, లేదు వీళ్ళు అధికారచులుగా ఏమైనా కుమ్మక్కయి లంచం తీసుకొని తెలియదు. కానీ మేము మటుకు నీళ్ళల్లో చాలా ఇబ్బంది పడి తూడురు పొలాలన్నీ అట్నే మునిగున్నాయి, ఇండ్లు అలాగనే మునిగినాయి. మాకు 2002 నుంచి కానీ ఇప్పుడు దాకా మాకు ఇచ్చింది ఏమి లేదు. గతంలో ఎట్టున్నామో ఇప్పుడు అలాగనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు 3 కోట్ల చిల్లర వాళ్ళ గుట్ట మీద ఉండే ల్యాండ్లకు కానీ భూములకు కానీ ఇవ్వటం ఏంది, మేము నీళ్ళల్లో ఉండే వాసులకు మాకు ఇవ్వకుండా పోవటం ఏంది. కానీ ఖండించి గట్టిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. మేము మా బాధలు చూసి ఈ కోర్టుకు పోయారు, అప్పీల్కి పోకుండా వాళ్ళు డిఎన్డిడి చేయటము అవసరం వాళ్ళు డిఎన్డిడి పోకుండానే పీవీ కట్టడం, డిఎన్డి చేయటము అది చాలా అవమానకరంగా ఉంది. దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము, ఎంక్వైరీ చేసి వాటి మీద ఎస్టిమేట్లు తెప్పిమని కోరుతున్నాము. అధికారి దగ్గర రాయసోటి కలెక్టర్కు వినపత్రం ఇచ్చామండి. సోషల్ కలెక్టర్ రీలుగా పోయి నేనే ఇచ్చాను. ప్రిన్సిపాల్ సెక్రటరీ విజయవాడలో కలిశాను. అక్కడ కలిసిన తర్వాత మెమో పెట్టారు. ఈ ఆఫీసులు ఎక్కడ పోయినా కానీ సేమ్ కొట్టినట్టుగా నా లెటర్లు కానీ నన్ను కానీ ఏది కానీ నన్ను సహకరించడం లేదు, నాకు జవాబు చెప్పడం లేదు. మలేపట్నం దగ్గర మా ఇళ్ళు ఉన్నాయి. ఇంకా కొన్ని 14 గ్రామాల లోతట్టు ప్రాంతాల్లో కొన్ని డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పడం కోరుకున్నాను. ఏమంటే సార్, ఇప్పుడు మేము దళితులమంతా చాలామందిమి, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం అన్ని గ్రామాలు కలిసి లోతట్టు ప్రాంతాలు ఉన్నాం సార్. మేము ఏ కలెక్టర్ గారికి పోయినా, సోషల్ కలెక్టర్ని కలిసినాం, ప్రిన్సిపాల్ సెక్రటరీ కలిసినాం, విజిలెన్స్ వాళ్ళకి పెట్టినాం. మేము 2002 నుంచి ఇప్పుడు దాకా మా అర్జీలు ఏ పని చేయలేదు సార్. ఇది రాజకీయ కుట్లనో ఇంకోటి ఏమో కానీ 2002 నుంచి ఇప్పటికి మా బాధలో కొంతమంది ఇల్లు వేసి వాటికి వచ్చేది ఈ అప్పులు కట్టుకోవాలన్న వాళ్ళు చాలామంది చనిపోయేవాళ్ళు, కానీ చాలామంది కుటుంబాలు లోటుపడి అన్నీ వలసపోయినాము సార్. కాకపోతే మా అట్లూరు మండలంలో చాలామంది 14 గ్రామాలకు మేము ఏం చేయాలనో తెలియక ఎక్కడెక్కడ ఆఫీసులన్నీ తిరిగినా కానీ ఏమి ఒక్కరూ సహకరించలేదు సార్. అన్ని లెటర్లు పెట్టి చాలామంది ఇంతకాలం కానీ మేము ప్రెస్ మీట్లు కానీ పెట్టున్నాం, కానీ గతంలో ఆ ప్రభుత్వంలో స్మరించలేదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని మేము కోరుచున్నాము సార్. మాకు ఈ ముంపు వాసులకు ఏది ఇప్పుడు లోతట్టు ప్రాంతాలకు డబ్బులు 2002 నుంచి ఇప్పుడు దాకా ఈ డబ్బులు ఇప్పుడు గుట్టల మీద ఏమో అన్యాయంగా ఉండే ఇళ్లకు ఇప్పుడు 3 కోట్ల చిల్లర శాంక్షన్ చేసి ఒక రాజంపేట 4లోనే డిప్యూటీ కలెక్టర్ గారు కానీ ఆర్ఐ గారు కానీ మరి కుమ్మక్కయ్య చేస్తుండ్రో, అది రాజకీయ ఒత్తిడి చేస్తుండ్రో కానీ అన్ని ఊర్లకు వచ్చేటట్టు చేయండి సార్. అది ఒక ఊరికే అన్యాయంగా చేస్తుండ్రు సార్. అది దొంగగా చేస్తుండ్రో మంచిగా చేస్తుండ్రో ఆ ఎస్టిమేట్లన్నీ ఎంక్వైరీ చేసి మీరు జరపాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాము.